హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికి. అందరూ టీలు, కాఫీలు తాగారా? నేను ఈరోజు మీకు మనుషుల గురించి చెప్పాలనిపిస్తుంది. కొంతమంది క్యారెక్టర్స్ ఎలా ఉంటాయని. నిజంగా ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అర్థమవుతది ఎవరికైనా మనుషుల గురించి. కొంతమంది ఎలా ఉంటారంటే, మామూలుగా నాకు ఇంతకు ముందుకు ఎక్కువ తెలీదు. ఈ మధ్య ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. మనుషులు ఎవరైనా సరే వాళ్ళు మాకు పరిచయస్తారో, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఫ్యామిలీస్ వాళ్ళకొక ప్రాబ్లమ్ వచ్చిందంటే మనతో ఎంత బాగా మాట్లాడతారో, అసలు వాళ్ళ కోసం మనం ఎన్ని చేయాలనుకుంటామో వాళ్ళు మంచిగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ మంచిగుండాలి. నిజంగా వాళ్ళు ఎంత సెల్ఫిష్ గదా! కొంచెం మంచిగా అవ్వగానే అసలు మనతో మాట్లాడడం మానేస్తారు. నిజంగా వాళ్ళ కోసం ఎన్ని రిస్కులు తీసుకుంటాం. ఎంత అరే పాపం గదా! అంటూ వాళ్ళ కోసం ఎంత బాధపడి, వాళ్ళకేదో చేయాలని, వాళ్ళకి మంచి చేయాలని చాలా ఆలోచిస్తాం. ముఖ్యంగా నేనైతే ఆహ్, ఎవ్వరు బాధపడినా తట్టుకోలేను. అది ఏమో నా గుణం చిన్నప్పటి నుంచి అంతే నేనిప్పుడని గాదు. ఎవరికైనా హెల్ప్ చేయాలని చూస్తాను. నాకు చేతనైనంత వరకు నేను నిజంగా చాలా చేస్తాను ఏదైనా. వాళ్ళు బాగుండాలని ఏ విధంగా అయినా చేస్తాను. నా ముందు ఒకరు లైఫ్ పాడవుతుందంటే నేను తట్టుకోలేను. ముఖ్యంగా ఆడపిల్లలది. అయితే అట్లా చాలా మందికి హెల్ప్ చేయాలని చూస్తాము. ఏందో మరి నా లైఫ్‌లోనూ కొంతమంది తగిలారు. ఇప్పుడు ఇద్దరు, ముగ్గురు ఇట్లనే చాలా నన్ను ఎట్లా అంటే వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు చాలా చక్కగా మాట్లాడతారు. ఎంత చాటింగ్ అయినా చేస్తారు. ఎన్ని కాల్స్ అయినా చేస్తారు. ఓకే. వాళ్ళ లైఫ్ కొంచెం సెటిల్ అయింది. ఇంకా వాళ్ళకి మనతో అవసరం లేదు అనగానే అసలు వాళ్ళు మనం కనీసం టెక్స్ట్ చేస్తే కూడా రిప్లై ఇవ్వడం కాదు కదా! చూడను కూడా చూడరు. అవసరం ఉన్నంత వరకు వాడుకుంటారు. మనుషులందరూ ఇంతేనా నాకర్థం కావట్లేదు. ఈ మనుషుల కన్నా నోరు లేని పశువులు బెటర్ నిజంగా. ఎంత విశ్వాసంగా కొంచెం అన్నం పెడితే చాలు అది అలా తోకూపుకుంటూ అక్కడుంటది. ఎవరో ఎవరో ఎంతో మంది మాటలు చెప్పారు. బట్ నాకు ఎక్స్‌పీరియన్స్ చేస్తే సారీ అర్థమైంది. ఓకే. మనుషుల క్యారెక్టర్స్ ఇట్లా ఉంటాయి నిజంగా. మనుషులు ఎంత డేంజర్ అసలు. అవసరం ఉన్నంత వరకే ఎవ్వరైనా సరే అవసరం ఉన్నంత వరకే అయితే ఒకరిని మనం ఏది అనకూడదు. యాక్చువల్‌గా నేను ఎవ్వరిని ఏది అననబ్బా! నిందించను. వాళ్ళు మాట్లాడలేదా, అవాయిడ్ చేసారా ఖతం వాళ్ళకిష్టం లేదు. ఓకే. అది వాళ్ళ ఇష్టం అనుకుంటా. కానీ ఇప్పుడు అనాలనిపిస్తుంది. నిజంగా ఇంత యాటిట్యూడ్, ఇంత పొగరు ఇట్లా ఉంటారు గాబట్టే కొంతమంది అందుకే వాళ్ళ బతుకులు అలా ఉంటాయేమో అని అనిపిస్తుంది నాకు. అనొద్దు తప్పు. బట్ ఎందుకో ఇప్పుడు అనిపిచ్చింది. ఎందుకంటే బాధ అనిపిస్తే మాటలొస్తాయి నిజంగా. ఓకే అండి. బాయ్. నా ఛానెల్ కొత్తగా చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండబ్బా! దానివల్ల మీకేం నష్టం లేదు గదా! జస్ట్ ఇలా అనండి.